ఆర్మీ అధికారిని కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజేషా కేసు విచారణకు 3 సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ డీజీపీ కైలాష్ మక్వానా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బృందంలో సాగర్ రేంజ్ ఐజీ ప్రమోద్ వర్మ, భోపాల్ ఎస్ఏఎఫ్ డీఐజీ కళ్యాణ్ చక్రవర్తి, దిందోరి జిల్లా ఎస్పీ వాహిని సింగ్ ఉంటారని ప్రకటనలో తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఈ ఉదయం 10 గంటల్లోపు సిట్ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్కు చెందని 3 ఐపీఎస్లు అందులో ఉండాలని, వారిలో ఒకరు ఎస్పీ ర్యాంకు కలిగిన మహిళా అధికారి ఉండాలని సూచించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి వివరాలు వెల్లడించిన సైనికాధికారిని కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి మంత్రి విజేషా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆమెను ఉగ్రవాదుల సోదరిగా పేర్కొనడంపై పెద్ద దుమారం రేగింది.